అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ ఎలా ఉందో మనకు అర్థమైపోయింది. మ్యాజిక్ అంటే ఏంటి, ఏం చేస్తే మన జీవితాల్లో మ్యాజిక్ ప్రతి సెకండు మనం అనుభవించగలుగుతాము. ఆనందాన్ని, మ్యాజిక్ వలన వచ్చే ఆనందాన్ని మొదలు పెట్టుకుందామా? ఇంకా ఆగలేం కదా. ఏంటో తెలుసుకోవాలి ఈరోజు అనే ఆత్రత మన అందరికీ ఉంది. ఈ వీడియోని చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదలు పెట్టుకుందాం. 17వ రోజు మ్యాజిక్ చెక్. దీనికి విలియం ఎస్ బరోస్ అనే రచయిత ఏం చెప్పారంటే, ఈ అద్భుతమైన ప్రపంచంలో ఏ సంఘటన కాకతాళీయం కాదు, ఆకస్మికంగానూ జరగదు. ఎవరో ఒకరం గట్టిగా కోరుకోనిదే ఏదీ సంభవించదు. మళ్ళీ మరొకసారి చెప్పుకుందామా? ఈ అద్భుతమైన ప్రపంచంలో ఏ సంఘట కాకతాళీయం కాదు, ఆకస్మికంగానూ జరగదు. ఎవరో ఒకరం గట్టిగా కోరుకోనిదే ఏదీ సంభవించదు. నిజం. మనం మ్యాజిక్ యొక్క శక్తిని ఒక ప్రతికూల అంశంపైకి ప్రసరించినప్పుడు అది అక్కడున్న ప్రతికూల శక్తిని నిర్మూలించి మరొక కొత్త శక్తిని తయారు చేస్తుంది. అంటే మనకి డబ్బు లేదని బాధపడే సమయంలో మనకి ఉన్న డబ్బు పట్ల కృతజ్ఞతాభావం వెలిబుచ్చితే, కృతజ్ఞతలు చెప్పుకున్నట్లయితే అప్పుడు పాత భావాన్ని నిర్మూలిస్తూ కొత్త శక్తి ఉద్భవిస్తుంది. అంటే డబ్బు కొరత పోయి మనకి సరిపడా డబ్బు మనకి ఏదో ఒక రూపంలో మన వద్దకి చేరుతుంది. డబ్బును గురించి మనలో ఏర్పడే ప్రతికూల భావాలు, అంటే వ్యతిరేకమైన భావాలు మన నుంచి డబ్బును దూరం చేస్తాయి. మన జీవితంలో డబ్బు కొరత ఏర్పడుతుంది. డబ్బు గురించి ఇలాగా వ్యతిరేకంగా ఆలోచించినప్పుడల్లా అది కాస్తగా తగ్గిపోతూ ఉంటుంది. డబ్బు విషయంలో అసంతృప్తి, అసూయ, లేదనే దిగులు, పోతుందనే భయం, ఇలాంటి భావాలుంటే మనకి ఎప్పుడూ ధనలాభం ఉండదు. ఆకర్షణ సూత్రాన్ని అనుసరించి మనకున్న డబ్బు పట్ల మనకి అసంతృప్తి ఉన్నట్లయితే మనకి అసంతృప్తి కలిగించే సందర్భాలే మనకి ఎదురవుతాయి. మనకి డబ్బు లేదన్న చింత ఉంటే డబ్బు గురించి నిజంగానే చింతించే పరిస్థితులు మనకి ఎదురవుతాయి. మనం డబ్బు గురించి భయపడితే మనకి మరింత భయం కలిగించే సందర్భాలు మనకి ఎదురొస్తాయి. అందుచేత ఎంత డబ్బు కష్టాల్లో ఉన్నా సరే మనం ప్రస్తుత పరిస్థితిని, మన అసంతృప్తిని, మన మనసును వెనక్కి నెడదాం. అట్లా చేయడానికి కృతజ్ఞత ఒక్కటే మార్గం. ఎందుకంటే మన మనస్సులో కృతజ్ఞతాభావం, అసంతృప్తి కలిసి ఉండటం అసంభవం, మంచిది కాదు. డబ్బును గురించి కృతజ్ఞతాభావం ఉండటము, డబ్బు కొరత పట్ల అసంతృప్తి ఎప్పుడూ ఒకేసారి కలగవు. అదేవిధంగా మనలో కృతజ్ఞతాభావం ఉన్నప్పుడు భయం అనేది కూడా ఉండదు, అసంతృప్తి ఉండదు. అందుకే మనలో కృతజ్ఞత ఉన్నప్పుడు డబ్బు అందుకునే మార్గాలను నిరోధించే వ్యతిరేకమైన భావాలు మన దగ్గరకు అస్సలే రావు. మనం మరింత డబ్బును పొందే మార్గం అనుసరిస్తున్నామన్న మాట కృతజ్ఞతాభావాన్ని ఉపయోగించుకొని. ఇంతవరకు మనకి దక్కిన డబ్బుకు ఇప్పటికే మనం కృతజ్ఞత తెలియజేసి ఉంటే అందుకోపోయే డబ్బు కూడా కృతజ్ఞతను తెలియచేస్తున్నామన్నమాట. కనుక మనం కోరుకునే డబ్బుపైకి మన కృతజ్ఞత అనే మ్యాజిక్ శక్తిని ప్రసరించబోయే ముందు మనకి సరిపోయే సంపాదన మార్గాలు ఏమున్నాయో మనం కనిపెట్టాలి. మనకి సంపద సంప్రాప్తించిన ప్రతి సందర్భంలోనూ దానికి మనం కృతజ్ఞత ప్రకటించకపోతే రాబోయే సంపదను మనం ఆపేసినట్లే. మన చేతులతో మనం ఊహించని విధంగా ఏదో ఒక చెక్కు రూపంలో మనకి డబ్బు రావచ్చు,
లేదా మన జీతాలు పెరగొచ్చు, లేదా లాటరీ తగలొచ్చు, లేదా ఏదైనా ట్యాక్స్ రిఫండ్లైనా రావచ్చు. ఎవరి దగ్గర నుంచైనా బహుమతి రూపంలో డబ్బు రావచ్చు. మనం కాఫీకో, టీకో, లంచ్కో, డిన్నర్కో వెళ్ళినప్పుడు ఆ బిల్లు మరెవరైనా కట్టినా సరే ఆ డబ్బు కూడా మనకి మిగిలినట్లే కదా. అలాగే మనం కొనాలనుకున్న ఏ వస్తువైనా డిస్కౌంట్లో ఆఫర్ వచ్చినా, డబ్బు తిరిగొచ్చినా ఆ వస్తువు మనకెవరైనా బహూకరించినా డబ్బు మిగిలినట్లే కదా. అది మనకి అదనంగా వచ్చినట్లే. ఈ విషయాలన్నింటిలోనూ ముఖ్యమైనదేమిటి? ఫలితం ఒక్కటే. మనకి కొంత డబ్బు మిగిల్చటం కనుక ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు నాకు మరింత డబ్బు వస్తుందా అని. వస్తుంది కాబట్టి మనం తప్పకుండా ఆ సందర్భంగా వచ్చిన డబ్బుకు కృతజ్ఞత చూపించాలి, కృతజ్ఞులమై ఉండాలి. మనం ఒక వస్తువు కొనాలనుకుంటున్నాం. ఆ సమయంలో ఒక స్నేహితుడో స్నేహితురాలో ఆ వస్తువు తమ దగ్గరుందని, అది తాము వాడలేదని కనుక మనకి ఇస్తామంటారు. అలాగే మనం ఒక విహారయాత్ర కానీ లేకపోతే టూరుకు కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికయ్యే ఖర్చులో మనకి డిస్కౌంట్ దొరుకుతుంది. అలాగే మనం ఎప్పుడైనా వడ్డీకి అప్పు తీసుకొచ్చినట్లయితే వాళ్ళు వడ్డీ రేటు తగ్గించవచ్చు. మనకి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు అది కూడా మనకి డబ్బు ఆదా అయినట్లే కదా. ఇవన్నీ కూడా మనకి డబ్బు మిగిల్చే మార్గాలే. వీటిలో ఏది జరిగినా కూడా మన డబ్బు ఆదా అవ్వడం ద్వారా అది మ్యాజికల్గా పెరిగినట్లే. మనం చూపించే కృతజ్ఞత అనే మ్యాజిక్ ద్వారా మనకి లాభం వచ్చినట్లే. కనుక మనకి ఇప్పుడు అర్థమైంది కదా, డబ్బు పెరగడానికి అపరిమితమైన అవకాశాలు, సందర్భాలు ఉన్నాయని. గతంలో మనకి ఇలాంటి సందర్భాలు చాలానే వచ్చి ఉంటాయి. మనకి అర్థం కాకపోయినా అటువంటి సందర్భాలు మన పట్ల ఆకర్షితమయ్యాయన్నమాట. కృతజ్ఞత మన జీవన విధానమైనప్పుడు మన జీవితంలోకి ఎప్పుడూ మనం అద్భుతమైన సందర్భాలను ఆకర్షిస్తూ ఉంటాము. చాలామంది దీన్ని అదృష్టం అని కూడా అంటారు. కానీ అది అదృష్టం కాదు, అదొక సత్యం. సార్వజనీనమైన మనకి అధిక ధనలాభం కలిగే సందర్భం రావడమైనా, ఉచితంగా ఏదైనా లభించిన సందర్భమైనా కేవలం మనలో ఉండే కృతజ్ఞత వల్లే సంభవిస్తుంది. మనలో చాలామంది ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు మనం వాళ్లకు రుణపడిపోతాం అనే భావన కలిగి ఉంటారు. వద్దు, నేను తీసుకోను అనే విధంగా మాట్లాడతాం. అలా కాదు, అది మనకి కృతజ్ఞత అనే భావం వల్ల మనకి వచ్చినదన్నమాట. అలా కృతజ్ఞతా భావంతో మనం ఈ పని సాధించామని మనం తెలుసుకోగలిగితే ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ఆనందానికి మరింత కృతజ్ఞత కలిగిస్తే అదొక పెద్ద అయస్కాంత క్షేత్రమే అవుతుంది. అది మరింత సంపదను ఆకర్షిస్తుంది. చాలా ఏళ్ల కిందట రచయిత చెప్తున్నారు, నేను యునైటెడ్ స్టేట్స్కి 2 సూట్ కేసులతో వచ్చాను. సామాన్లేవీ లేని ఒక అపార్ట్మెంట్లో ఉండేదాన్ని. కేవలం ల్యాప్టాప్ మాత్రమే ఉండేది. కారు లేదు. ఎక్కడికైనా నడకే. కానీ ఉన్నవాడికి కృతజ్ఞత ఉండేది నాలో. యునైటెడ్ స్టేట్స్కి రాగలిగినందుకు నేను చేస్తున్న పనికి కృతజ్ఞత ఉండేది. 4 ప్లేట్లు, 4 చెంచాలు, 4 ఫోర్కులు, 4 కత్తులు మాత్రమే ఉన్న నా సీదాసాదా అపార్ట్మెంటుకు కృతజ్ఞురాలనై ఉండేదాన్ని. అంతేకాదు, చాలా చోట్లకు నడిచిపోగలుగుతున్నందుకు, రోడ్డుకెదురుగా ఒక ట్యాక్సీ స్టాండ్ ఉన్నందుకు కూడా కృతజ్ఞత చెప్పుకునేదాన్ని. అందులోనే ఒక అద్భుతం జరిగింది. నాకు తెలిసిన ఒక వ్యక్తి కొద్ది నెలల పాటు తన కారును, డ్రైవర్ను నాకు ఉచితంగా ఇచ్చారు.
నా కంప్యూటర్ తప్ప నా ఇంట్లో ఇతర సామాన్లేమీ లేవు. తరువాత అకస్మాత్తుగా నాకు నా స్వంత డ్రైవరు, స్వంత కారు సమకూరాయి. దానికి కారణం ఒక్కటే, నాకు ఉన్న వాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం వల్ల మరిన్ని లభించాయి. మనలో కృతజ్ఞతాభావం ఉంటే సరిగ్గా ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి. ఈరోజు చెప్పబోయే డబ్బు తాలూకా మ్యాజిక్ అభ్యాసం చాలామంది జీవితాలలో ఆశ్చర్యకరమైన ఫలితాలిచ్చింది. ఈ అభ్యాసం చివరి వరకు మనకి కృతజ్ఞత బ్యాంకు నుంచి ఒక మ్యాజిక్ బ్లాంక్ చెక్ లభిస్తుంది. ఆ చెక్కును మన కోసం మనమే వ్రాసుకోబోతున్నాము. మనకెంత డబ్బు కావాలో వ్రాసుకుందాం. దాని మీద మన పేరు, ఇవాల్టి తేదీ కూడా వ్రాసుకుందాం. మన అవసరం ఒకదానికి ఎంత డబ్బు కావాలో లెక్క వేసుకుందాం. ఆ డబ్బు ఆ అవసరానికి ఉపయోగపడుతున్నందుకు మనలో చాలా కృతజ్ఞత కలుగుతుంది. మన కోరిక నెరవేరడానికి డబ్బు ఒక వాహిక, మార్గం. కానీ డబ్బే పరమావధి కాదు, అదే అంతిమ ఫలితం కాదు. కనుక మనం డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తే మనలో కృతజ్ఞతాభావం మొదలవ్వదు. మనం కోరుకున్నవి మనకి లభించినట్లు ఊహించుకుంటేనూ, మనం చేయాలనుకున్న పనులు మనం చేసినట్లు ఊహించుకుంటేనూ మనలో కృతజ్ఞతాభావం వెల్లివిరుస్తుంది. అది డబ్బు కన్నా ఎక్కువ ఆనందాన్ని, కృతజ్ఞతని కలగచేస్తుంది. ఈ మ్యాజిక్ చెక్ను ఫోటో కాపీ కానీ స్కానర్ కానీ తీసుకుందాం. ఎన్ని కాపీలైనా మనం చేసి పెట్టుకోవచ్చు. మన మొదటి మ్యాజిక్ చెక్కు మీద కొంచెం తక్కువ మొత్తంతో ప్రారంభిద్దాం. ఆ కొద్ది మొత్తం మనకి అందాక చెక్కు మీద మొత్తాన్ని పెంచుతూ పోదాము. ముందు చిన్న మొత్తం వేయడం, ఎందుకంటే అది అందగానే మనకి అర్థమవుతుంది మనం చేసిన పనికి ఫలితం దక్కిందని, కృతజ్ఞత యొక్క మ్యాజిక్ పనిచేసిందని మనకు తెలుస్తుంది. అప్పుడు కలిగిన ఆనందం, కృతజ్ఞత కలిసి మనకి నమ్మదగిన ఎక్కువ మొత్తాలు లభిస్తాయి. మ్యాజిక్ చెక్కును భర్తీ చేసిన తరువాత దాన్ని చేతిలో పట్టుకుని మనకి ఏ అవసరానికి డబ్బు కావాలో ఆ అవసరాన్నో, ఆ వస్తువునో, సందర్భాన్నో తలుచుకుందాం. దాని చిత్రాన్ని మన మనసులో ఊహించుకుందాం. ఆ డబ్బును మనం కోరుకున్న విషయంపై ఖర్చు చేస్తున్నట్లు ఊహించుకుందాం. అప్పుడు వీలున్నంత సంతోషాన్ని, కృతజ్ఞతను ప్రకటించుకుందాం. ఉదాహరణకి మనం కొత్త షూస్ కొనుక్కోవడానికో, కంప్యూటర్ కొనుక్కోవడానికో, లేదా కొత్త మంచం కొనుక్కోవడానికో డబ్బులు కావాలనుకోండి. మనం దుకాణానికి వెళ్ళి ఆ వస్తువును కొంటున్నట్లు ఊహించుకుందాం. మనం ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొనాలి అనుకుంటే అది మనకి అందినట్లే ఊహించుకొని కృతజ్ఞత చూపిద్దాం. ఈరోజు నేను స్పీకర్ కొనాలి అని అనుకుని ఊహించుకుంటున్నాను. త్వరలో దాన్ని నేను అందుకుంటాను. ఇంకా మంచిగా, మంచి వాయిస్తో మీకు అందిస్తాను. అందుకు కృతజ్ఞతలు. మనం విదేశీయానం చేయడానికి డబ్బు కావాలన్నా, లేదా మన పిల్లలు కాలేజీ చదువుకు డబ్బు కట్టాలన్నా మనం ఏం చెయ్యాలి? మనం విమానం టికెట్టు కొన్నట్లు ఊహించుకుందాం. కాలేజీ బ్యాంకులో ఖాతా తెరిచినట్లు ఊహించుకుందాం. అది నిజంగా సిద్ధించినంత సంతోషంతో వాటికి కృతజ్ఞత చెప్పుకుందాం. పైన చెప్పిన అన్నీ పూర్తి చేశాక ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా మనతో మ్యాజిక్ చెక్ను తీసుకుపోదాం. లేదా మనం ఎక్కువ సార్లు కనబడే చోట ఆ చెక్కును ఉంచుకుందాం. కనీసం 2 సార్లైనా దాన్ని తీసుకొని ఆ డబ్బును మనం కోరుకున్న పనికి వాడుతున్నట్లు ఊహించుకుందాం. నిజంగా ఆ డబ్బుతో మన పని నెరవేరినంత సంతోషంతో దానికి కృతజ్ఞత చెప్పుకుందాం. మనం కావాలనుకుంటే అలా ఎక్కువ సార్లు కూడా చేయొచ్చు. ఇతర మ్యాజిక్ అభ్యాసాలతో పాటు కూడా దీన్ని చేయొచ్చు. ఈరోజు అయిపోయినాక మనం దానిని
మనం తరచూ చూసే ఏదైనా ఒక ముఖ్యమైన చోటున ఉంచుకుందాం. మనం స్నానాల గదిలోని అద్దం పైన దాన్ని అతికించుకోవచ్చు, లేదా మన ఫ్రిడ్జ్కి అంటించుకోవచ్చు, లేదా మనం కూర్చునే చోటుకు ఎదురుగాను అయినా అంటించుకోవచ్చు. లేదా అంటే మనం ఒక మ్యాజిక్ శిలను తయారు చేసుకున్నాం కదా, అక్కడైనా పెట్టుకోవచ్చు, మన కార్లోనైనా పెట్టుకోవచ్చు, లేదా మన పర్సులోనైనా ఉంచుకోవచ్చు. ఇలా మ్యాజిక్ చెక్కును వీలైనంత దగ్గరగా ఎక్కువ సార్లు చూడగలిగేనంత దూరంలో మనం పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవటం వల్ల మనం ఎక్కువ సార్లు మ్యాజిక్ చెక్కును చూసినప్పుడల్లా మనకి అందులోని డబ్బు అందినట్లే భావించి మనం కోరుకున్న విధంగా ఆ డబ్బు ఉపయోగపడినందుకు దాని పట్ల కృతజ్ఞులుగా ఉందాము. మన మ్యాజిక్ చెక్ పైన మనం వ్రాసుకున్న డబ్బు అందుకొని దాన్ని కోరుకున్న విధంగా ఉపయోగించుకున్న తరువాత దాని స్థానంలో మరొక చెక్కును తయారు చేసుకుందాం. మనం కోరుకున్న మరొక వస్తువుకో పనికో అవసరమయ్యే మొత్తంతో. అలాగా మనకి చేతనైనంత కాలం లేదా మనం కోరుకున్నంత కాలం ఈ అభ్యాసం చెయ్యొచ్చు. ఇదే పని చెయ్యొచ్చు. చెక్కును పూరించుకోవటం, ఆ డబ్బును పొందటం. దేనితో? మ్యాజిక్తో, కృతజ్ఞత అనే మ్యాజిక్తో. విన్నారు కదా, అర్థమైందనుకుంటాను. మ్యాజిక్ చెక్ను మనం కూడా 10 కాపీలు తీసుకొని పెట్టుకుందాం. మనకి అవసరాలకు కావలసినంత ధనాన్ని మనం కృతజ్ఞత అనే మ్యాజిక్ ద్వారా పొందుదాము. ఇంకా మనకి జీవితంలో సమస్య అంటే ఏమిటి అనే స్థితికి మనం వచ్చేస్తాం. ఇప్పుడు బుక్కు, ల్యాప్టాప్ తీసుకున్నారు కదా, అభ్యాసం మొదలు పెడదామా? మ్యాజిక్ అభ్యాసం 17. మ్యాజిక్ చెక్. 1. మన అదృష్టాలను గుర్తు తెచ్చుకుందాం. ఒక 10 అదృష్టాల జాబితాను వేసుకుందాము. వాటికి మనమెందుకు కృతజ్ఞతాబద్ధులమో వ్రాసుకుందాం. ఆ జాబితాను మరొక్కసారి చదువుకుందాం. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని 3 సార్లు అనుకుందాం. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చుదాము. 2. మనం మ్యాజిక్ చెక్ను, మన పేరును, ఈనాటి తేదీను, మనకి కావాలని కోరుకుంటున్న డబ్బు ఎంతో దాని మీద క్లియర్గా రాసుకుందాం. 3. ఆ చెక్ను మన చేతిలో పట్టుకొని ఆ డబ్బుతో మనం కోరుకున్న వస్తువును కొనుక్కుంటున్నట్లుగా భావిద్దాము. అది కొనుక్కుంటున్నప్పుడు ఎంత సంతోషము, కృతజ్ఞత వెలుబుచ్చగలమో ఇప్పుడు అంతే వెలుబుచ్చుదాం. 4. ఆ చెక్ను మనతో ఉంచుకొని మనం ఎన్నిసార్లు దాన్ని చూడగలిగే ప్రదేశంలో ఉంచుకుందాం. కనీసం 2 సార్లు, అంతకన్నా ఎక్కువ సార్లు దాన్ని చేతిలోకి తీసుకొని మనం కోరుకున్న విధంగా ఆ డబ్బు ఖర్చు పెడుతున్నట్లు ఊహించుకుందాం. నిజంగా అలా ఖర్చు పెట్టి అనుకున్న పని చేసినట్లే అనుకుని అంత సంతోషాన్ని, కృతజ్ఞతను మనం తెలియచేద్దాం. 5. ఈరోజు తరువాత ఆ చెక్ను మనం రోజు తరచూ చూసే ఒక ముఖ్యమైన ప్రదేశంలో పెట్టుకుందాం. దాని మీద మనం వేసిన డబ్బు నిజంగా మనకి అందిన తరువాతనో లేదా మనం కోరుకున్న వస్తువును కొనుక్కున్న తరువాతనో ఆ చెక్కు తీసేసి మరొక అవసరానికి మనం కోరుకున్న డబ్బు సంఖ్యతో మరొక చెక్కు తయారు చేసి అక్కడ పెట్టుకుందాం. ఈ అభ్యాసాన్ని మనం కోరుకున్నంత కాలం, మనకి అవసరం ఉన్నంత కాలం చేయొచ్చు. అర్థమైంది కదా. 6. ఈరోజు మనం నిద్రకు పడుకునే ముందు మన మ్యాజిక్ శిలను గుప్పెట్లోకి తీసుకొని మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనుకుందాం. ఈరోజు జరిగిన ఈ అతి మంచి విషయానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంతో ఓపికగా, శ్రద్ధగా మీరు వింటున్నారు, ఆచరిస్తున్నారు. అందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని చివరి వరకు విన్న తర్వాత లైక్ చేయటం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మరొకళ్ళు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. మన జీవితంలో వచ్చే మార్పుల్ని, అదృష్టాలని మనం అనుభవిద్దాము. ఎందుకు పోగొట్టుకోవాలి?
అవకాశం మన కళ్ళెదురుగా ఉంది. చిన్న చిన్న నోటితో అనుకునే పదాలను మనం అనుకోకపోతే ఎలాగా? ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.